హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెన్ వాళ్ళు మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఫారెన్లో, వాళ్ళు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినామంటే మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాము అని అడిగి మనతో పాటు వాళ్ళు కూడా బిజినెస్ చేస్తాము అనేసి మన దగ్గర వాళ్ళు ఫారెన్ అమౌంట్ని మన దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ని మనము టాలీలో ఎలా ఎంట్రీస్ వేసుకోవాలి, ఏం చేయాలి అనేది మనము ఒక్కొక్క కంట్రీస్ పౌండ్స్ ఉండొచ్చు, యూరోస్ ఉండొచ్చు, యాన్స్ ఉండొచ్చు, డాలర్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అవన్నీ మనము ఎలా ఎంట్రీ వెయ్యాలి అనేదే ఈరోజు మన టాపిక్. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాము. నేను సెకండ్ ప్రాబ్లం కూడా చెయ్యలేదు, ఫస్ట్ ప్రాబ్లమే మీకు చేసి ఆన్సర్ చూపించాను. మీరు నాకు కామెంట్ చేయట్లేదు కాబట్టి నేను సెకండ్ ప్రాబ్లం చేయలేదు. మీరు చేయండి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే మనకి ఎలా అంటే డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ కంట్రీస్లో మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే మేము కూడా మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామని ఇన్వెస్టర్స్ అవుతారు కదా. మన కంపెనీకి ఇన్వెస్టర్స్ అయ్యే వాళ్ళని ఫారెన్ ఎక్స్చేంజ్లో వాళ్ళు ఫారెన్లో నుంచి అమౌంట్ని డాలర్స్లోనో, యూరోస్లోనో, పౌండ్స్లోనో, యాన్స్లోనో ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారు. మనకి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటిని ఎలా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలన్నదే టాపిక్. కిందకి రండి, ఫారెన్ ఎక్స్చేంజ్ టాపిక్ దగ్గరికి వెళ్దాము. చూడండి, ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీసే కదా మనకి. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే కరెన్సీసే ఉన్నాయి. ఈ కరెన్సీస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సుజయ్ యుఎస్, శేఖర్ ఇటలీ, దినేష్ లండన్, వీళ్ళు ముగ్గురు మనకి ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసింది ఎంత? సుజయ్ వచ్చేసి $750 చేశాడు, శేఖర్ 830 యూరోస్ చేశాడు, పౌండ్స్లో 500 పౌండ్స్ దినేష్ చేశాడు. డాలర్ సింబల్ ఇదమ్మా, చూడండి డాలర్ సింబల్ అది, యూరోక్ సింబల్ ఏమో ఇది పౌండ్ది. ఓకే, డాలర్కి అయితే మనకి కీబోర్డ్లో డాలర్ సింబల్ ఉంటుంది, కానీ యూరోకి పౌండ్కి సింబల్స్ ఉండవు కదా. అప్పుడు ఈ అని పెట్టుకోండి, పి అని పెట్టుకోండి. దీని ఎక్స్చేంజ్ రేట్ వచ్చి చూడండి, $1 = 87.65 పైస్ అనమాట. ఒక యూరో వచ్చేసి 102.26 పైస్. ఒక పౌండ్ వచ్చేసి 118.65 పైస్. ఇవి మనము ఎక్స్చేంజ్లో మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి టాలీ కావాలి కదా. టాలీ ఓపెన్ చేసుకుందాం. చూడండి టాలీ, ఇదిగోండి ఇక్కడ టాలీ ఉంది. టాలీ ఓపెన్ చేశాను. ERP9 పవర్ ఆఫ్ సింప్లిసిటీ. టాలీ ఓపెన్ అవుతుంది, ఉండనమ్మా. టాలీ ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది కదా. టాలీ ఓపెన్ అయినాక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినాక మనకి వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అంటే W ప్రెస్ చేయండి, ఎంటర్ అన్నాక సిల్వర్ ఎడిషన్ ఎంటర్ అన్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి? కంపెనీ క్రియేట్ చేసుకోవాలి కదా. మనకి డిఫాల్ట్గా కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది కదా. క్రియేట్ కంపెనీ అనండి. క్రియేట్ కంపెనీ అన్నాక ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పటి వరకు ఏం చేసాము, కంపెనీ పేరు వచ్చేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పేరే కంపెనీ పేరు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ముగ్గురు ఇన్వెస్ట్ చేశారు కదా. ముగ్గురు ఇన్వెస్ట్ చేశారంటే ఒకళ్ళు సుజయ్, ఒకళ్ళు సుజయ్, 2 శేఖర్, 3 దినేష్, ముగ్గురు ఇన్వెస్ట్ చేశారు కదా. వీళ్ళ పేర్లు 3 సింగిల్ లెటర్స్ తీసుకొని పెట్టుకుందాం. SSD అని పెట్టాను. SSD ఎంటర్. అద్దంకి పెడదామా? అద్దంకి, మన కంపెనీ అద్దంకి అనే పెట్టుకుందాం. అద్దంకి ఎంటర్. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మనము ఆంధ్రప్రదేశ్ కదా, ఎంటర్. ఈ కింద నుంచి ఇంకా ఏం ఎంటర్ చేయకుండా మనం పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అవేమి ఎంటర్ చేయకుండా ఎంటర్ అనేసి దీన్ని సేవ్ చేసుకోవాలంటే Ctrl+A నొక్కితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిందా? ఇప్పుడు మనము సెట్టింగ్స్ చేసుకోవాలి కదా. సెట్టింగ్స్ చేయాలంటే ఫస్ట్
సెట్టింగ్స్ వేయాలి. సెట్టింగ్స్ కన్నా ముందు చూడండి అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జెస్ తర్వాత మనకి ఇంకా ఏమీ లేవు చూడండి. లెడ్జెస్ తర్వాత వోచర్ టైప్ అని ఉంది. సెట్టింగ్స్ చేసిన తర్వాత కరెన్సీస్ వస్తుంది చూడండి. ఇప్పుడు సెట్టింగ్స్ చేయాలంటే F11 F1 నొక్కినాక ఇక్కడ ఎల్లో ఎక్స్పెన్స్ కింద చూడండి ఎల్లో మల్టీ కరెన్సీస్ అని ఉంది. ఇక్కడ ఎల్లో మల్టీ కరెన్సీస్ అనగానే దీన్ని మనము ఎస్ అని పెట్టుకుందాం. వై అని ఎంటర్ అన్నాను. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లు కానీ బిల్ కౌంటెడ్ కానీ ఇలా ఏం లేవు కదా మనకి. డైరెక్ట్ ఇంకా అదొక్కటే ఎస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్ అని ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. సెట్టింగ్ అయిపోయింది. సెట్టింగ్ అయిపోయినాక మనము ఇప్పుడు కరెన్సీస్ వేయాలి కదా. కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా మనం అకౌంట్స్ ఇన్ఫోలో. ఇప్పుడు చూడండి ఇందాక మీకు అకౌంట్స్ ఇన్ఫో చూపించాను కదా, అప్పుడు లెడ్జెస్ కింద వోచర్ టైప్ ఉంది కదా, కానీ ఇప్పుడు కరెన్సీస్ కూడా వచ్చింది చూడండి అమ్మ. కరెన్సీస్ ఓపెన్ చేయండి. కరెన్సీస్ ఓపెన్ చేశాను. ఎంటర్ అన్నాక అది ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రియేట్ అని ఉంది. క్రియేట్ అని ఉన్న దగ్గర ఓపెన్ చేయండి. సింబల్ ఏంటి? డాలర్ సింబల్ మనకి కీబోర్డ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు డాలర్ సింబల్ ఉంటుంది అంటే కీబోర్డ్ కనిపెట్టింది యుఎస్ వాళ్ళు కాబట్టి. డాలర్ సింబల్ షిఫ్ట్ పట్టుకొని 4 నొక్కండి, డాలర్ సింబల్ వస్తుంది. డాలర్ ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ యూరోకి సింబల్ లేదు కదా, ఈ అనండి. కిందేమో యూరో అని పెట్టండి. యూరో ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటే ఓకే అయిపోద్ది. తర్వాత పౌండ్కి కూడా సింబల్ లేదు కదా, పీ పెట్టాను. పౌండ్ అనేది రాసాము. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్కి ఎస్కేప్. ఇక్కడ చూడండి అమ్మా కింద చూడండి డిస్ప్లే ఆల్టర్ తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేయాలి కదా. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వాళ్ళు ఇచ్చిన డాలర్ రేటు చేంజ్ అవ్వాలంటే డాలర్ రేట్ ఎంతో మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ డాలర్ రేట్ మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి ఎంటర్ అనగానే అన్నీ వచ్చేసినాయి చూడండి. మనం ఆల్రెడీ డాలర్ ఇచ్చాము, యూరో ఇచ్చాము కదా. ఇక్కడ కిందకి రండి. ఇప్పుడు డాలర్ రేట్ ఎంత ఉంది మనకి? డాలర్ రేట్ చూడండి అమ్మా. ఇక్కడ డాలర్ రేట్ 87.65 ఉంది. 87.65 ఎంటర్ అనండి. ఇక్కడ కూడా 87.65 ఎంటర్ వచ్చేసింది. నెక్స్ట్ యూరో రేట్. యూరోకి కూడా కరెన్సీ ఎంత ఉందమ్మా? యూరో 102 పాయింట్ ఉంది కదా, 102.26 ఎంటర్ 102.26 ఎంటర్ 102.26 ఎంటర్. నెక్స్ట్ ఏముంది మనకి? నెక్స్ట్ పౌండ్ ఉంది కదా. పౌండ్ రేట్ ఎంత? పౌండ్ వచ్చేసి 118.65 ఉంది. 118.65 ఎంటర్ 118.65. అన్ని రేట్స్ వేసేసాం కదా, ఎక్స్చేంజ్ రేట్స్ వేసేసాం కదా. వేసేసిన తర్వాత యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఏంటి? అకౌంట్స్ ఇన్ఫోలో ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఏం లేవు కదా, కొన్న ఏం లేవు, పర్చేస్ చేసిన ఏం అంటే సేల్స్ పర్చేస్ ఏం లేవు కదా, నార్మల్ ఉన్నాయి. నార్మల్ ఫస్ట్ సమ్స్ ఎలా చేసామో అలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చూడండి లెడ్జెస్ వేద్దాం. లెడ్జెస్ మల్టిపుల్ లెడ్జర్ కదా, 6 నొక్కండి. ఆల్ ఐటమ్స్ వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు మనకి 3 ఉన్నారు కదా, సుజయ్ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, దినేష్ ఉన్నాడు. వీళ్ళు 3 క్యాపిటల్ అకౌంట్సే. అయితే మనం క్యాపిటల్ అకౌంట్స్ రాసుకోవాలి. సుజయ్ క్యాపిటల్ అకౌంట్, శేఖర్ క్యాపిటల్ అకౌంట్, దినేష్ ఇతను కూడా క్యాపిటల్ అకౌంటే. అయిపోయింది. నెక్స్ట్ ఎంటర్ అన్నాక నెక్స్ట్ ఏముంది మనకి? క్యాపిటల్ అకౌంట్ తర్వాత క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశారంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ వచ్చింది కదా, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఫర్నిచర్ ఫర్నిచర్ని పర్చేజ్ చేసాం. ఫర్నిచర్
ఫిక్స్డ్ అసెట్ కదా ఇది, ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది, డొనేషన్ రిసీవ్డ్, డొనేషన్ వచ్చింది మనకి, డొనేషన్ రిసీవ్డ్, డొనేషన్ రిసీవ్డ్. ఇదేంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకి వచ్చింది కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, పవర్ బిల్ పెయిడ్, పవర్ బిల్ని పే చేసాము, పవర్ బిల్ పెయిడ్, బిల్ పెయిడ్, పెయిడ్. ఇదేంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పే చేసాం కదా, పే చేసిందే ఎక్స్పెన్స్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఖర్చులు కూడా ఉన్నాయి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే, ఖర్చే కదా పెట్టింది మనము. నెక్స్ట్ ఏముంది, శాలరీ పెయిడ్, శాలరీ పే చేసాము, మన ఎంప్లాయీస్కి శాలరీ పే చేసాము, శాలరీ పెయిడ్, పెయిడ్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పే చేసాం కదా, పేమెంటే కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, బ్యాంక్ నుంచి, బ్యాంక్ ఆల్రెడీ మెన్షన్ చేసాము. క్యాష్ పే టు విప్రో ప్రైవేట్ లిమిటెడ్ అంట, విప్రో వాళ్ళకి మనం క్యాష్ పే చేసాము అంటే విప్రో వాళ్ళు మనకి సన్రీ డెబిటర్స్ అవుతారు. విప్రో పే చేసాం కదా వాళ్ళకి, విప్రో ప్రైవేట్ లిమిటెడ్ ఎల్టీడీ, వీళ్ళేంటి సన్రీ డెబిటర్స్ అవుతారు, సన్రీ డెబిటర్స్. ఓకే, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ వచ్చింది, కమిషన్ వచ్చిందంటే కూడా మనం వేయాలి కదా కమిషన్, కమిషన్ మనకి రిసీవ్డ్. ఇదేంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకు వచ్చింది కదా. నెక్స్ట్ ఏముంది, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్, విప్రో లిమిటెడ్ నుంచి మనకి క్యాష్ వచ్చింది, అది ఆల్రెడీ విప్రో మెన్షన్ చేసాం కాబట్టి మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంక ఇప్పుడు అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి కదా, ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. గేట్వే ఆఫ్ టాలీలో ఇప్పుడు అకౌంటింగ్ వోచెస్ వేయాలి కదా మనం, అకౌంటింగ్ వోచెస్లో ఎంటర్ అన్నాను. ఫస్ట్ ఏంది, మన రిసిప్ట్స్ కదా వేయాలని, రిసిప్ట్స్ అంటే F6, F6, F6లో క్యాషే కదా వాళ్ళు మనకి ఇన్వెస్ట్ చేసింది, క్యాష్లోనే. చూడండి, సుజయ్ వీళ్ళందరూ క్యాషే కదా ఇచ్చింది, బ్యాంక్ త్రూ కాదు కదా ఇచ్చింది మనకి క్యాష్. సుజయ్, సుజయ్, సుజయ్ అన్నాక ఇక్కడ ఫస్ట్ డాలర్ సింబల్ మెన్షన్ చేయండి. డాలర్ ఎన్ని డాలర్స్ ఇచ్చాడు, $750 ఇచ్చాడు మనకి, 750 ఎంటర్. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చిందా, అదిగోండి వచ్చేసింది మనకి, ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ శేఖర్ ఉన్నాడు కదా, శేఖర్, శేఖర్ ఎంత ఇచ్చాడు, శేఖర్, శేఖర్ వచ్చేసి €830 ఇచ్చాడు, అవునా. శేఖర్ యూరోస్, ఈయన వచ్చేసి €830 ఎంటర్. చేంజ్ ఎక్స్చేంజ్ వచ్చేసింది చూడండి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయింది, ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత దినేష్ ఉన్నాడు కదా, క్యాష్ దినేష్, దినేష్ ఎంత, ఇది దినేష్ ఇచ్చింది మనకి, దినేష్ ఇచ్చింది మనకి £500, 500 పౌండ్లు ఇచ్చాడు, 500 పౌండ్లు. సారీ, ఫస్ట్ పీ నొక్కండి, తర్వాత 500 వేసుకోండి, ఎంటర్ ఎంటర్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేసింది, ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం వేయాలి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ, ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశారు, ఎంత చేశారు, £150 చేశారు. అంటే ఇప్పుడు ఇది మనం కాంట్రాలో వేయాలి, ఆ కాంట్రా అంటే F4, కాంట్రాలో క్యాషే కదా, క్యాష్ ఎక్కడ, ఎస్బీఐలో కదా చేసింది మనం, ఎస్బీఐ అకౌంట్లో ఎస్బీఐ ఉండాలి, క్యాష్ ఉండాలి. ఇక్కడ పౌండ్స్ కదా వీళ్ళు వేసింది, ఎన్ని పౌండ్స్ వేశారు, £150 వేశారు, 150. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది చూడండి, వచ్చిందా, ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫర్నిచర్ పర్చేజ్డ్,
ఫర్నిచర్ పర్చేస్ చేశారు. ఇది పర్చేస్ అంటే పేమెంట్లో కదా, ఏంటి క్యాషే కదా, క్యాష్. ఫర్నిచర్ ఎంత అమౌంట్? 13,000. ఇది నార్మలే, 13,000 వేసుకొని మన ఇండియన్ రూపీసే ఇచ్చారు. 13,000. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఏంటి? డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ వచ్చింది మనకి డాలర్స్లో వచ్చింది అంటే రిసీవ్డ్ అంటే రిసిప్ట్ కదా వేయాల్సింది, F6. ఏంటి క్యాషే కదా వచ్చింది, క్యాష్. ఏమొచ్చింది? డొనేషన్ వచ్చింది. ఎంత వచ్చింది? డాలర్స్లో కదా మనకు వచ్చింది. డాలర్ సింబల్ వేసుకొని $170 వచ్చింది. $170. ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది చూడండి, అయిపోయింది. దీన్ని ఎంటర్ అంటే యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? పవర్ బిల్ పెయిడ్. €5 పవర్ బిల్ని పే చేసాం అంటే ఇది పేమెంట్లో కదా, F5. ఏంటి? క్యాషే కదా, క్యాష్. పవర్ బిల్లు ఎన్ని? €5 చేసాం అంతే. €5 ఎక్స్చేంజ్ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది ఇంకా మనకి? ఇంకా ఉన్నాయి చూడండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత? £230 అంట. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ £230 అంటే ఎక్స్పెన్స్ అంటే పేమెంట్. F5 తర్వాత క్యాష్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పౌండ్స్ P 230 కదా, 230. ఎంటర్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది? శాలరీ పెయిడ్ €90. శాలరీ పెయిడ్ పేమెంట్లోనే ఉన్నాము, క్యాషే కదా, క్యాష్. శాలరీ పెయిడ్ యూరోస్ కదా, ఇది యూరోస్. ఎన్ని యూరోస్? €90 అంట. €90. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే ఇది కాంట్రాలో వేయాలి అంటే F4లో క్యాష్ కదా విత్డ్రా చేస్తుంది, క్యాష్. ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి కదా, SBI నుంచి. ఎంత విత్డ్రా చేస్తున్నాము? 10,000 చేస్తున్నాము. SBI నుంచి 10,000. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? క్యాష్ పెయిడ్ టు విప్రో లిమిటెడ్కి క్యాష్ పే చేసాము అంటే ఇది పేమెంట్లో F5. క్యాషే కదా పే చేసింది, క్యాష్. ఎవరికి? విప్రో వాళ్ళకి కదా పే చేసాము. ఏంటివి? డాలర్స్ పే చేసాము చూడండి. డాలర్స్ $190 చేసాము. $190. ఎంటర్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా వచ్చేసింది. ఆన్ అకౌంట్ పెట్టుకోండి అమ్మా, ఆన్ అకౌంట్. తర్వాత ఎంటర్ యాక్సెప్ట్ చేస్తారు, నో, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? కమిషన్ రిసీవ్డ్ €120 వచ్చింది. కమిషన్ వచ్చింది మనకి. కమిషన్ ఎంత? రిసీవ్డ్ కదా అంటే F6. క్యాషే కదా వచ్చింది, కమిషన్ రిసీవ్డ్ ఎంత వచ్చింది? ఇది €120. ఈ 120. ఎంటర్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది చూడండి, అయిపోయింది. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్ నుంచి మనకి క్యాష్ వచ్చింది అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? 50% వచ్చింది. మనం $190 వేసాం కదా, వాళ్ళు 50% ఇచ్చారు. 50% ఇచ్చారంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవాలి కదా. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ N నొక్కండి. 190/2 లేకపోతే 190 × 50%. ఎంత? $95 వచ్చింది. $95. ఇప్పుడు ఏంటి? క్యాష్ రూపంలో. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసండి, కంట్రోల్ N. క్యాష్ విప్రో వాళ్ళు ఎంత ఇచ్చారు? $95 ఇచ్చారు కదా, డాలర్ సింబల్ 95. ఎంటర్ యాన్ అకౌంట్. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బ్యాక్ వచ్చేసాయండి అమ్మ. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి కదా. బ్యాలెన్స్ షీట్లోకి రండి, కిందకి రండి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయగానే లాస్ వచ్చింది చూడండి, $9,832.50 వచ్చింది. లాస్ ఎంత వచ్చింది మనకి?
9,832.50 వచ్చింది. చూడండి 9,832.50. అంటే రైట్ సైడ్ వచ్చింది మనకి లాస్ అవుతుంది, రైట్ సైడ్ వచ్చిందంతా లాస్ అవుతుంది అనమాట. లాస్లో మనకి 9,832 ఇదిగోండి 9,832. ఇంకా కింద సెకండ్ ప్రాబ్లం చూడండి. ఈ సెకండ్ ప్రాబ్లమ్ని చేయండి అమ్మా. చేసి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మీరు కామెంట్ చేయట్లేదుగా, అందుకే నేను ఈ సెకండ్ ప్రాబ్లం నేను చేయలేదు. మీరు చేసి నాకు కామెంట్ చేయండి, అసలు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అనేది మీరే నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.